మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో. కేటీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్. మేము ఎప్పుడు ఓడిపోతామా అని చూస్తారా? నువ్వే కాదు, మీ అయ్య కూడా ఈ కుర్చీని తాకలేడు. అల్లాటప్పాగా రాలేదు, కార్యకర్తల కష్టంతో వచ్చాం. రాష్ట్రాన్ని దోచుకున్న మీకు ప్రజలు బుద్ధి చెప్పారు. కేంద్రంలో బీజేపీ బీఆర్ఎస్ కలిసే ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే వారికి కడుపు మంట. త్వరలో మెగా డిఎస్సి. మార్చి ఏప్రిల్లో 7,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రేవంత్ రెడ్డి చేవెళ్ల సభలో సీఎం ఆవేశపూరిత ప్రసంగం. ఆర్థిక ఇబ్బందులున్నా అమలు చేసి తీరుతాం. 6 గ్యారంటీలను పక్కాగా అందిస్తాం. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించిన రేవంత్ రెడ్డి. 400 ఉన్న సిలిండర్ను 1200కు పెంచిన మోదీ. కేసీఆర్ దాన్ని ఆదాయ వనరుగానే చూశారు సీఎం. సో నిన్న ఆ 2 స్కీమ్స్ని సచివాలయంలో దాన్ని ఓపెన్ చేశారు. కారణం ఏంటంటే యాక్చువల్గా ఇదే చేవెళ్ల సభలో ప్రారంభించాలి ప్రియాంక గాంధీ ఆమె రాలేకపోయారు, ఆమె రాలేదు. సో వీళ్ళు ముఖ్యమంత్రి సమక్షంలో అదే సభలో దీన్ని ప్రారంభించాలి. కాకపోతే ఈ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎలక్షన్కి సంబంధించిన ఎన్నికల కోడ్ వచ్చింది, అమల్లోకి వచ్చింది. అక్కడ ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలవడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానానికి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. సో దీంతో అక్కడ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. సో ఆ పరిస్థితుల్లో చేవెళ్ల సభలో కాకుండా సెక్రటేరియట్లో దాన్ని ఓపెన్ చేసి ఆ కార్యక్రమాన్ని ఆయన చేవెళ్ల సభకి వెళ్ళి అక్కడ బహిరంగ సభ నిర్వహించారు. నువ్వు మగాడివైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో మీ పార్టీకి ఒక్క సీటు గెలిపించి చూపించు అని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ చేశారు. నువ్వొస్తావా, నీ అయ్యొస్తాడా? మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ అంటూ హెచ్చరించారు. మంగళవారం చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభలో రేవంత్ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం పైన తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతలు పొద్దున లేస్తే చెత్తవాగుడు వాగుతూ ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా, మేమెప్పుడు కూర్చుంటామా అని ఆలోచిస్తున్నారు. ఈ ప్రభుత్వం 3 నెలలు ఉండదంటే మరొకరు 6 నెలలు ఉండదు అంటారు. ఆ సన్నాసులకు చెప్పదలుచుకున్న, ఎవడైనా ఈ ప్రభుత్వం ఉండదు అని మాట్లాడితే మా కార్యకర్తలు పట్టుకొని చెట్టుకు కట్టేసి కొడతారు. ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి అని చెబితే కాంగ్రెస్కు 3 సీట్లు కూడా వచ్చేవి కావని ఓ సన్నాసోడు అంటున్నాడు. కేటీఆర్కు ఈ వేదిక మీద నుంచే సవాల్ విసురుతున్నా. ఈ రోజు నేనే సీఎం, నేనే పీసీసీ అధ్యక్షుణ్ణి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నీకు చేతనైతే, దమ్ముంటే, నువ్వు మగాడివైతే నీ పార్టీకి ఒక్క సీటు గెలిపించి చూపించు. మేం అల్లాటప్పగాళ్ళం కాదు, అయ్యని అడ్డం పెట్టుకొని కుర్చీ తీసుకోలేదు. జెండాలు మోసి అక్రమ కేసులు ఎదుర్కొని చర్లపల్లి జైల్లో మగ్గినా భయపడకుండా లొంగకుండా నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి కుర్చీలో కూర్చున్నాం. ఈ కుర్చీ ఇనాం కింద వచ్చిందో అయ్య పేరుతో వచ్చిందో కాదు, నల్లమల అడవి నుంచి తొక్కుకుంటూ నీలాంటి వాళ్ళ నెత్తి మీద కాళ్ళు పెట్టి మా కార్యకర్తలు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. ఇది మా కార్యకర్తల త్యాగం, పోరాటాల ద్వారా వచ్చింది. వారు మమ్మల్ని భుజాల మీద మోసినంతకాలం నువ్వు, మీ అయ్య మాత్రమే కాదు, వాళ్ళ దేవుడు కూడా ఈ కుర్చీని తాకలేరు. కృష్ణానగర్లో బ్రోకర్ దందా కూడా పెట్టుకో. సోషల్ మీడియా ఉంటే మేము గెలిచేవాళ్ళమని కేటీఆర్ అంటున్నాడు. ఉన్న టీవీలన్నీ మీ చుట్టపోలేవే కదా, మాకేమైనా టీవీ ఉందా, పేపర్ ఉందా? సాయంత్రం సేద తీరడానికి జూబ్లీ హిల్స్లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌజులు ఉన్నాయా? మా కార్యకర్తలు కష్టపడి నిలబడి పోరాడితే ఈ అధికారం వచ్చింది. మీరు చేసే తప్పుడు పనులకు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు. మాకు ఏ యూట్యూబ్ ఛానల్ అవసరం లేదు, చివరికి దివాలా తీసి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటామంటున్నాడు. అలాగే కృష్ణానగర్లో బ్రోకర్ దందా కూడా పెట్టుకో. రెండూ కలిస్తే బాగా నడుస్తాయి. తెలంగాణను దోచుకుంటే ప్రజలు చెప్పులతో కొట్టారనే విషయం వారికి అర్థం కావట్లేదు. మీరు 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకు తింటే ప్రజలు కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారు. కేంద్రంలో బీజేపీతో బీఆర్ఎస్ కలిసే ఉన్నది, కానీ ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు. మీ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థం కావా? అల్లం బెల్లంలాగా అలై బలై చేసుకుంటున్నారు. చీకట్లో కలిసిపోతూ పగలు కొట్టుకుంటున్నట్లుగా నటిస్తున్నారు. వారి మధ్య చీకటి ఒప్పందం లేకపోతే కేటీఆర్ను సీఎం చేస్తానని కేసీఆర్ మోదీ వద్ద ఎందుకు ప్రతిపాదన పెట్టారు? ఆయన ఏమైనా మీ కుటుంబ పెద్ద, కుల పెద్ద? గుజరాత్ మోడల్ అంటే ఏంటి? 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా మోదీ లేరా? పేదలందరికీ ఇళ్లు ఎందుకు గట్టలే? గుజరాత్ మోడల్ అంటే ఊర్లో వాళ్ళను తగలబెట్టడం, ప్రభుత్వాలను పడగొట్టడం, ఇతర రాష్ట్రాలకు వచ్చే కంపెనీలను గుజరాత్కు తరలించడం, మాట వినని వాళ్లను జైల్లో పెట్టడం, ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐలను ఉసిగొల్పడమేనా? రైతులకు రెట్టింపు ఆదాయం ఇస్తామని చెప్పి ఢిల్లీలో రైతులను కాల్చి చంపుతున్నారు. ఇక్కడి నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న మనిషి మంచోడే గాని ఆయన పార్టీ సక్కగలేదు. ఆయనే చెప్పాడు ఈ పార్టీలో ఏదో ఆశించి చేరితే అలా జరగడం లేదని. అందుకే ఆయనకు ఓటు వేసి దండగే అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ను గెలిపించాలి అని రేవంత్ రెడ్డి అన్నారు. అంటే ఇక్కడ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంచోడే అని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు.
సో కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంచి వ్యక్తి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక 50% సరే మీరు పార్టీగా ఇంకొక పార్టీని విమర్శించిన క్యాండిడేట్ అయితే మంచోడే అని చెప్తున్నాడు. మరి సో బేసిక్గా ఏంటంటే రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి ఇద్దరు కొంత క్లోజ్గా ఉన్న వ్యక్తులే. వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ బయట కానీ. సో ఎందుకంటే ఆయనకు మనసు కూడా ఒప్పుతలేదు బేసిక్గా కూడా. సో అఫ్కోర్స్ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు హానెస్ట్ పర్సన్. ఆయన జెన్యూన్గా పాపం పార్టీ పక్కన విడిచిపెట్టిన ఈ ఈ రాష్ట్రంలో అందరినీ కలిపి కేసీఆర్ని ఓడగొట్టడానికి ఒక ప్రయత్నం కూడా చేశాడు. పార్టీ పెట్టాలి అన్న ఒక ప్రయత్నం జరిగింది. సో అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలన్న ప్రయత్నం జరిగింది. హుజురాబాద్ ఎన్నికల్లో ఆయన ఏ పార్టీలో లేకపోయినా సో ఇండిపెండెంట్గా వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం జరిగింది. సో ఇట్లా ఆయన ప్రయత్నం ఆయన చేశారు. సో రేవంత్ కొంచెం దగ్గర మంచి సంబంధాలే ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి కూడా నేను కూడా నిన్న చూసిన ఎక్కడైనా అంటాడేమని, కానీ ఎక్కడ ఆయన గురించి మాట్లాడడానికి కూడా ఏం లేదు బేసిక్గా. సో మరి ఈ సిచ్యువేషన్లో మరి క్యాండిడేట్ మంచోడు. ఇప్పుడు యువతలో ఉన్న క్యాండిడేట్ ఎవరు? పట్నం మహేందర్ రెడ్డి భార్యకి ఇచ్చేటట్టున్నారు ఆ చేవెళ్ళ ఎంపీ టికెట్. మరి పట్నం మహేందర్ రెడ్డి మొన్నటిదాకా అలానే పడి చచ్చాయి. ఇప్పుడు వాళ్ళంతా ఇళ్ళకి వచ్చింది. ఎలక్షన్లకు ముందు మంత్రి పదవి తీసుకున్నాడు. ఇళ్ళకి వస్తాను బెదిరించి ముఖ్యమంత్రికి దగ్గర 10 రోజుల మంత్రి పదవి తీసుకున్నాడు. ఇక అధికారం పోయింది, మళ్ళీ ఈయనకు దుంకిరు. అలా ఒక ఎంపీ, మళ్ళీ ఈనాది, మళ్ళీ ఆయనకు కూడా మంత్రి ఇస్తారో మరి ఏమి ఇస్తారో. 4-5 ఉన్నారు వాళ్ళ ఇంట్లో పదవులు అనుభవించేటోళ్ళు, వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు, అంత కథ వ్యవహారం. ఇప్పుడు ఆమెకి కొండా విశ్వేశ్వరరెడ్డికి మధ్య పోటీ. అదే రేవంత్ రెడ్డి అంటున్న కొండా విశ్వేశ్వరరెడ్డికి మధ్య పోటీ. సో పబ్లిక్ ఎట్లా నిర్ణయం చెప్తారన్నది చూడాలి. సరే ఇవన్నీ ఒకసారి మనం పక్కన పెడితే ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఏంటంటే ఇప్పుడు 100% బీఆర్ఎస్ను కాదని, బీఆర్ఎస్ అవినీతిని ప్రజలు చూసి వాళ్ళ అరాచకాన్ని, వాళ్ళ మెదడు మోకాలలో ఉంది, వాళ్ళకి అహంకారం పెరిగిపోయిందన్న కారణంతో వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. దాంతోపాటు మీరిచ్చిన హామీలు, మీరు ఏదైతే వాళ్ళు అవినీతి చేశారని అంటున్నారో మాలాంటి వాళ్ళని కూడా, అది వాస్తవం కూడా. సో అవినీతిని బయటకు తీస్తారన్న విషయంలో ధరణి దాన్ని భూమాత పోర్టల్గా మార్చి పేదలు ఏ భూములు అయితే వీళ్ళు కబ్జాలు పెట్టారో ఆ భూములన్నీ వెనక్కి తీసుకుంటాం, గవర్నమెంట్ భూములు వెనక్కి తీసుకుంటాం అని ఏదైతే హామీ ఇచ్చినారో వాటన్నింటిని మీరు అమలు చేయాలి. అప్పుడు మాత్రమే మీరు అంటున్న మాటలకి ఇంకా బలం పెరుగుతుంది. మళ్ళీ ఇంకొకసారి మీరు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం జరగకపోతే సో ఇప్పుడు రేపొద్దున మీకేమైనా నష్టం చేసే ప్రయత్నం ఎవరైనా చేసినా, మీ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ప్రయత్నం ఇంకెవరైనా చేసినా ప్రజలు మీ వైపు నిలబడరు. జాగ్రత్త. మీరు ఫస్ట్ ఒక అడుగైనా ముందుకేయాలి. వీళ్ళు అవినీతి విషయంలో ఆడ కమిటీ ఈడ కమిటీ కాదు, ఫస్ట్ ఒక అడుగన్న ముందుకేయాలి. ఇప్పుడు ఆ ఫార్ములా కార్ రేస్ కేసులో 53 కోట్ల రూపాయలు ఉత్తగా ఒక ట్రాన్సాక్షన్తో కేటీఆర్ ఫోన్ చేస్తే పంపించిన అని ఓపెన్గా అరవింద్ కుమార్ చెప్తున్నప్పుడు కేటీఆర్ మీద కేసేది ఏమనంటే ఎంక్వైరీ జరుగుతున్నది అని అంటారు. ఎంతకాలం అంటే ఇట్లాంటి ఎంక్వైరీలు ఎంతకాలం జరుగుతాయి? ఓపెన్ ఎవిడెన్స్ దొరుకుతున్న తర్వాత ఎంతకాలం జరుగుతాయి? ఇప్పుడు పట్టుకోవాలనుకుంటే సెకండ్ల పనండి. భూముల లెక్క తీయండి. మీరు హైదరాబాద్లో మేము రాబోయే రోజుల్లో చేయబోతున్నాం. హైదరాబాద్లో ఈ నాటిన బ్లూ షీట్స్ వెనకాల ఎవడెవడు ఉన్నాడో ఆ లెక్క తీయండి, అయిపోతుంది. మీరు ఇక్కడి నుంచి బంజారా హిల్స్, మాసప్ ట్యాంక్, మెహదీపట్నం వీటి నుంచి స్టార్ట్ చేసి ఇటు బోండిగా హైటెక్ సిటీ ఇటు సైడ్ ఎక్కడెక్కడ బ్లూ షీట్స్ ఉన్నాయో ఆ భూమి ఇవ్వండి, ఆ బినామీ ఎవడి బినామీ అన్నది లెక్క తెలిచండి, కథం అయిపోద్ది. కుటుంబం మొత్తం పోయి లోపల ఉంటుంది జైల్లో. ఎంతమంది కేటీఆర్ బినామీలు ఉన్నారో కూడా తెలుసు. మీరు మాట్లాడుతున్న దాన్ని పబ్లిక్ రిసీవ్ చేసుకుంటున్నారు, సపోర్ట్లు కొడుతున్నారు, నమ్ముతున్నారు. ఇంకా స్టిల్ అరే మొన్ననే కదా వచ్చిందని అనుకుంటున్నారు. కానీ మీరు ఇంకా డిలే చేసే కొద్దీ మీకు నష్టం జరుగుతుంది. రేపొద్దున మిమ్మల్ని ఎవడన్నా కూలగొట్టినా మీ వైపు ప్రజలు ఉండే అవకాశం ఉండదు. సో అందుకే చాలా జాగ్రత్తగా మీరు అడుగు ముందుకేయాల్సిన అవసరం ఉన్నది. దీని మీద కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారు? ఆయన అసలు కేటీఆర్ అంటోడు లీడరా? కేటీఆర్ అంటోడు ఒక లీడరా? అది ఎట్లుందంటే విడతలవారి పోరాటం లాగున్నది. మొన్నటిదాకా మాట్లాడిండు, మళ్ళీ ఎందుకో 15-20 రోజులు సైలెంట్ అయిపోయిండు. అసెంబ్లీలో వాయిసే లేదు. మళ్ళీ స్టార్ట్ చేసిండు. మళ్ళీ మేడిగడ్డకు పోతా, ఆడికి పోతా, ఈడికి పోతా అని మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసిండు. చలో. సో ఇది నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు.